ధ్యాన మిత్రులందరికీ నా నమస్కారములు. నా పేరు శారద. మన గురువుగారైనటువంటి పత్రిజీ ప్రణామములు తెలియజేస్తున్నాను. స్మరణం మధురం అన్న పుస్తకం రమణ మహర్షి గురించి ఆయన శిష్యురాలైనటువంటి టిఆర్ కనకమ్మ గారు వ్రాసి ఉన్నారు. కనకమ్మ గారి ముందు మాట: అరుణాచలమందు కొలువై ఉండిన శ్రీ రమణ భగవానుని సన్నిధి సాటిలేని పెన్నిధి. అక్కడ జరిగిన పలు సంఘటనలు అర్థవంతమైనవి. అవన్నీయు అనుభవరూప ప్రణామములు. గ్రంథముల చేత పొందలేని యథార్థ స్థితిని ఉల్లమందు అనుభవింపచేయు పరావాక్కులు. శ్రద్ధగా విని వారి మనస్సును హత్తుకొని వాటిని తలచినప్పుడల్లా తలపులన్నీ రమణమయమైపోవును. భక్తులు ఆసక్తితో అడిగే ప్రశ్నలకు భగవాన్ తమ అనుభవంనే జవాబుగా చెప్పి వారు తమ యథార్థ స్థితిని తమంతట తామే గ్రహించినట్లు చేసే ఉత్తమ బోధకులు. ఈ జ్ఞానదాత అనుగ్రహించిన ఉపదేశములను రాబోయే సంతతికి అందజేయవలెనను ఉద్దేశముతో వ్రాసిపెట్టిన ఉత్తమ భక్తులకు మనము ఎంతో కృతజ్ఞులము. నాకు ముందు వ్రాసిన వారంతా నా కోసమే అన్నట్లు కొన్ని సంభవములను వ్రాయక వదిలిపెట్టినారు. వాటినే వ్రాసి సమర్పించుకుంటున్నాను. తెలుగు భాషా పరిచయం నాకు చాలా తక్కువ. అయినా తెలుగు భక్తులు రమణ ఉపదేశములను వ్రాయమని ఆసక్తితో ప్రోత్సహించినందున ఈ రచనకు పూనుకొంటిని. ఈ గ్రంథము రమణ భక్తులందరికీ హితముగా నుండి భక్తిని పెంపొందించునని ఆశిస్తున్నాను. మొదటి కథ: అరుణగిరి మహిమ. అరుణాచలమనుచు స్మరించు వారుల అహము నిర్మూలింపుము అరుణాచల అని గిరిరూపముగా ప్రకాశిస్తున్న తన గురుదైవమైన పరమాత్మను అక్షరమణ మాలలో కీర్తించారు భగవాన్ రమణులు. బ్రహ్మ విష్ణువుల ప్రార్థనపై పరమాత్మ అయిన పరమేశ్వరుడు పంచాక్షరాలతో కూడిన అరుణాచల అనే నామాన్ని స్వీకరించారు. పరమేశ్వరుని మంత్రము కూడా నమశివాయ అనే పంచాక్షరి. మంత్రజపము కంటే నామోచ్చారణ, నామ సంకీర్తన సులభం. అరుణాచలం అనే నామాన్ని స్తుతించు భజించు వారి అహంకారాన్ని తొలగించి సంసారము నుంచి తరింపజేసి మోక్షరూపమైన శివ సాయుధ్యాన్ని ప్రసాదించును. అంతటి మహిమాన్వితమైనది అరుణాచల నామం. మోక్షము అనగా చెడని ఎడతెగని సుఖం. దానిని స్మరణ మాత్రాన దయచేయగల శక్తి అరుణాచలానిది. స్మరణ మాత్రముననే పరముక్తి ఫలద కరుణామృత జలధి అరుణాచలమిది. స్మరించుట చేతనే పరమార్థముక్తినిచ్చే కరుణారస సాగరం అరుణాచలం. దర్శనాత్ అభ్ర సదసి జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలే. కమలాలయం. కమలాలయం అంటే తిరువారూరులో పుట్టడం, చిదంబర దర్శనం, కాశీలో మరణం, అరుణాచల స్మరణం ముక్తినిస్తాయి. దీనిని బట్టి అరుణాచలం విశిష్టత తెలుస్తోంది. గురు నమశివాయ అనే తపోధనుడు సిద్ధుడు ఈ కొండపై నివసించిన గుహ నమశివాయ అనే మహాత్ముని సేవించి తరించారు. వారిలా కీర్తించారు. ఆత్మానుభవాన్ని పొందగోరు తీవ్ర వైరాగ్యము గల ముముక్షువులను ప్రేమాదరములతో రమ్మని పిలిచేవాడా, జ్ఞాన తపోధనులను రమ్మని పాలించువాడా, నమ్మిన భక్తులను చల్లగా కాచి రక్షించేవాడా అంటూ అరుణగిరి కీర్తి పతాకము అంబరాన్ని చుంబించేలా ఎగురవేశాడు. ఇంకో భక్తుడు తన వద్దకు చేరదీసిన భక్త శిఖామణులకు ఎన్నెన్నో బహుమానాలను సన్మానాలను ఈ గిరి ప్రసాదించినట్లు పేర్కొన్నారు. వారిలోకెల్లా పిన్నవాడు, భక్తి శిఖరాన్ని కన్నవాడు అయిన జ్ఞాన సంబంధమూర్తికి ముత్యాల పల్లకి, ముత్యాల గొడుగు, బంగారు తాళాలు ప్రసాదించాడు. వీరాట్టహాస క్షేత్రము నుంచి తనదైన అరుణాచల క్షేత్రానికి ఆ బాలుని మృదువైన మంచి మాటలతో నచ్చచెప్పి అరుణాచల క్షేత్ర ప్రభావాన్ని కథలు కథలుగా చెప్తూ దారిలో ఎన్నో అద్భుత సంఘటనలను కల్పిస్తూ చేయి పట్టుకుని మరీ తీసుకువెళ్ళాడు. ఈ జ్ఞాన సంబంధమూర్తికి 3 ఏళ్ల వయసులోనే తన అర్ధాంగి జగన్మాత పార్వతి చనుబాలను ఇచ్చి జ్ఞానోదయము కావించాడు. క్షేత్రములలో తన కీర్తి పౌటాలను 10 కాలాలనే కీర్తనల రూపంలో ఎగురవేయించాడు. ఇంకొక భక్తుడు అప్పర్ పాడిన పాటలోని భావము: నీ అనుగ్రహానికి పాత్రుడను కాలేదే, దానిని ఎలా పొందగలను అని విలపించారు. వారు రాసిన పథకాలను పాడేవారి హృదయాలు భక్తి పరవశముతో కరుగుతాయి. వేరొక భక్తుడు సుందరమూర్తి పాడారు ఇలా: అరుణేశ, శరీర భావనను విడిచి నిన్నే భావిస్తూ నీయందే మనసును నిమగ్నం చేసేవారు నీ కృపా ప్రసాదాన్ని పొందుతారు.
అనన్యభక్తుడైన మాణిక్యవాచకర్ తిరువాచకం తిరువెణ్పావై తిరువమ్మానై అనే భక్తి రస గీతాలతో అరుణాచలేశ్వరుని స్తుతించారు. వీటి శక్తి ఎంతటిది అంటే శ్రోతల ఎముకలను సైతము కరిగించగలవు. ఇలా అప్పర్, సుందరమూర్తి జ్ఞాన సంబంధుల దేవారముల చేతను మాణిక్యవాచకుల తిరువాచకము చేతను కీర్తించబడి ప్రఖ్యాతము సుప్రసిద్ధము అయ్యింది అరుణాచల క్షేత్రము. ఈ నలుగురు భక్తులు శైవ సమయాచార్యులు అని పేర్కొనబడ్డారు. దానభావంతో అప్పరు, సత్పుత్ర భావంతో జ్ఞాన సంబంధులు, సఖ్య అంటే స్నేహభావంతో సుందరమూర్తి, సన్మార్గముతో మాణిక్యవాచకులు పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందారు. అరుణగిరి కొండపై బండలెన్నో, అంతకంటే ఎక్కువగా జీవన్ముక్తులు నివసిస్తూ వచ్చిన క్షేత్రము. పురాణ కాలంలోని గౌతమాది మునులు, చరిత్ర కాలంలోని గుహ నమశివాయ, గురు నమశివాయ, విరూపాక్షదేవ, శివప్రకాశ స్వామి, దైవశిఖామణి దేశిక, ఈశాన్య జ్ఞాన దేశిక మొదలైనవారు, నిన్న మొన్నటి శేషాద్రి స్వామి, భగవాన్ శ్రీ రమణ మహర్షి, కావ్యకంఠ గణపతి ముని, రామ సూరత్ కుమార్ మొదలైన మహాత్ములు ఈ క్షేత్రంలో జ్ఞాన తపోధనులై వెలసిల్లారు. పురాణ ప్రసిద్ధమైనది శివలీలలో ప్రధానమైన లింగోద్భవ ఘట్టము, తద్వారా అరుణాచల ప్రాదుర్భావము జరిగింది. ఇలా ఒకసారి సృష్టికర్త బ్రహ్మ ప్రపంచమంతా తన రచననే కావున తానే ఘనుడని విర్రవీగాడు. రక్షించు భర్త కావున తానే ఘనుడని విష్ణువు గర్వించాడు. ఇది చిలికి చిలికి గాలివానై విశ్వ సంక్షోభానికి దారితీసింది. ఆ సమయంలో వారిరువురి నడుమ ఓంకారనాదం ధ్వనిస్తూ ఒక జ్యోతి స్తంభం ఆవిర్భవించింది. దాని నుంచి అశరీరవాణి వినిపించింది. ఇలా ఈ స్తంభం యొక్క ఆది అంతము తెలుసుకున్న వారే ఘనులు. వెంటనే బ్రహ్మదేవుడు హంసరూపంతో జ్యోతి శిఖరాన్ని దర్శించబోయాడు. విష్ణువు వరాహరూపంతో భూమిని తొలుచుకుంటూ జ్యోతి మూలాన్ని అన్వేషిస్తూ పాతాళానికి ఎగాడు. ఇరువురూ తమ ప్రయత్నాలలో విఫలురై బయలుదేరిన చోటికి వచ్చారు. శక్తితో పాటు గర్వము ఉడికిపోగా పరదైవాన్ని ప్రార్థించారు. నమశివాయ, అహంకారం చేయగలిగిన గర్వం వల్ల నీ ఆద్యంతాలను తెలియలేకపోయాము. అందరినీ అంతటినీ సృష్టించే నిన్ను నీవే తెలుసుకోగలవు కనుక పరమానుగ్రహించే నీ యథార్థ రూపాన్ని దర్శింపజేయము. అప్పుడు ఆ అగ్నిస్తంభం నుండి పరమేశ్వరుడు దివ్య రూపంతో ఆవిర్భవించి ఇద్దరిని అనుగ్రహించారు. బ్రహ్మ విష్ణువుల ప్రార్థన మేరకు ఆ జ్యోతి అరుణాచల పర్వతముగా రూపొందింది. ఈ పురాణగాథ యొక్క తాత్విక అర్థాన్ని వివరిస్తూ శ్రీ మురుగనార్ రాసిన తమిళ పద్యం యొక్క అనువాదము, బ్రహ్మ విష్ణువులు తమ మధ్య ఆవిర్భవించిన జ్యోతి స్తంభం యొక్క ఆద్యంతములు తెలుసుకొనగోరి తమ స్వప్రయత్నముచే తెలియలేమని అనుభవపూర్వకంగా తెలుసుకొని శక్తి తేజోహీనులై వినమ్రంగా ఆ జ్యోతికి శరణు పొందుటయే అరుణాచల ఆవిర్భావ తత్వము. అదేవిధముగా బుద్ధి అహంకారములు తమకు మూలమైన హృదయాన్ని వెదుక ప్రయత్నించి కనుగొనలేక వినయంతో అణగారిపోయిన క్షణంలో స్ఫురించే వెలిగే హృదయతత్వం. హృదయమే అరుణాచలము. దీని ఆవిర్భావాన్ని గూర్చి అరుణాచల పురాణంలోని వివరాలను భగవాన్ పేర్కొన్న తమిళ పద్య తాత్పర్యము ఇది. అరుణాచల అద్భుత తేజోలింగం యొక్క తొలి ఆవిర్భావము మార్గశిర మాసంలోని ఆర్ద్ర నక్షత్ర దినము. ఆనాడు ఏర్పడిన ఈ గిరి నుండి లింగోద్భవమై ఆ లింగమున స్ఫురించిన రుద్రమూర్తిని హరి మొదలైన దేవతలు పూజించిన సమయమే మాఘ కృష్ణ చతుర్దశి నిశి, అనగా మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి అర్ధరాత్రి 12 గంటల సమయమే మహాశివరాత్రిగా ప్రఖ్యాతి చెందింది. సంవత్సరంలోని ఇతర మాసాలలో వచ్చే ఘడియలుగా పరిగణించబడతాయి. ఈ గిరి కృతయుగంలో జ్యోతి లేక అగ్నిలింగము, త్రేతాయుగములో రత్నమయము, ద్వాపరంలో రాగి రూపము, నేటి కలియుగములో శిలామయముగాను దర్శనమిస్తుంటుంది. మరియు ఈ కొండపాదము నుంచి 30 మైళ్ళ కైవారంలో నివసించేవారు మంత్రము కానీ తదితర దీక్షలు కానీ లేకనే ఈశ్వరుడగు నా ఆజ్ఞచే నా సాయుధ్యమును పొందెదరు అని అరుణాచల మహాత్మ్యంలో ఉన్నది. కైలాసము మొదలు ఎన్నో పర్వతాలు శివ నివాసాలుగా చెప్పబడతాయి. కానీ అరుణాచల పర్వతము సాక్షాత్తు శివుడే. దానికి తార్కాణముగా ఈ గిరి హిమాలయాల కంటే పురాతనమైనదని భూగర్భ శాస్త్రవేత్తలు నిర్ణయించారు.
మరియు ఈ అరుణాచల క్షేత్రము సకల క్షేత్రాల కన్నా మిన్న అని, అంతేకాక సకలానికి మూలము అని, భూమి యొక్క హృదయము అని, శివుని హృదయస్థలం అని తెలియాలి. ఒక రహస్య విషయము, ఈ కొండ జీవుల నేత్రములచే చూడబడు దృశ్యము కాదు, చూచే దృక్ అయిన జ్ఞాన స్వరూపమే. ఈ క్షేత్రంలో జ్ఞానమే ప్రధానము. ఎంతటి మహత్తర దృశ్యమైన అప్రధానమే, నిరాకరింపబడేదే. సోహం భావన ద్వారా, అహంభావం ద్వారా దాటిపోయిన స్వస్థితి సకల ముముక్షువులకు, భక్తులకే కాక జ్ఞానులకు సైతము ఈ గిరి పరమాధారము, చరమాశ్రయము. Like, share, subscribe and click the bell icon.